నర్సాపురం అధికారం లేకపోయినా కొందరు వైసీపీ నాయకులు పెత్తనం చలాయిస్తున్నారంటూ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ఫైర్ అయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో గురువారం రాత్రి మాజీ శాసనమండలి చైర్మన్ షరీఫ్, టీడీపీ ఇన్ఛార్జ్ రామరాజులతో కలిసి అన్నా క్యాంటీన్ను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి అధికారులు ఎవరైనా ప్రోటోకాల్ పాటించకపోతే సహించేదే లేదంటూ హెచ్చరించారు. ఎన్నికల్లో ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో భాగంగా ప్రభుత్వం అన్ని నియోజకవర్గాల్లో అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేస్తుందన్నారు. అంతా చేసి సరే ఇచ్చాడండి. నర్సాపురం నియోజకవర్గంలో నర్సాపురం పట్టణం మరి ఏదైతే గతం పూర్వం నుంచి కూడా తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత నీళ్ళు పెద్దలు తీసేసి తారక రామారావు గారు ఆ రోజున పేదవారి కోసం తక్కువ రేట్లో అన్నం పెట్టాలని ఆలోచనతోటి ఆయన ఆ రోజు అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడం జరిగింది. దానిలో భాగంగా మరి కూటమికి మరి 2024 ఎలక్షన్స్లో ఈ కూటమికి మరి ప్రజలందరూ కూడా అవకాశం ఇవ్వడం, అంటే తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పార్టీ నుంచి 3 పార్టీల నుంచి కూడా ఇక్కడ మాకు అవకాశం ఇవ్వడం జరిగింది. మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సుల నాయకత్వంతో, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి సహకారంతో మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్నా క్యాంటీన్లు వాళ్ళు ఓపెన్ చేయడం జరిగింది. నర్సాపురం కూడా మేము ఈ రోజున గౌరవ పెద్దలు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మరి పుత్తూరు రామరాజు గారు, మరి మాజీ శాసనమండలి చైర్మన్ షరీఫ్ గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు, బీజేపీ పార్టీ నాయకులు, కౌన్సిలర్లు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరు, ప్రత్యేక మున్సిపల్ కమిషనర్ గారు, అధికారులు మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఓపెన్ చేయడం జరిగింది. మరి పేదవారి కోసం మరి చంద్రబాబు నాయుడు గారు మరి అన్నా క్యాంటీన్ 5 రూపాయలకి భోజనం అన్నది కూడా ఇవాళ మనం చూస్తున్నాం. బయట ఎక్కడైనా హోటల్లో కానీ ఎక్కడైనా భోజనం చేయాలంటే కనుక దాదాపు 80 నుంచి 90 రూపాయలు ఒక పరిస్థితుల్లో మరి 5 రూపాయలకి ఒక మంచి భోజనాన్ని పేద ప్రజలకి, ప్రత్యేక కార్మికుల కోసం, రిక్షా దొక్కునే వారి కోసం, కూలి పని చేసుకునే వారి కోసం, తాపి పనులు చేసుకునే వారి కోసం, వివిధ స్థాయిలో ఆర్థికంగా వెనకబడిన వారి కోసం మరి అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం కూడా ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక మంచి పరిణామంగా కూడా మనందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. గత వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో దుర్మార్గపు ప్రభుత్వం, వాళ్ళు కూడా కొంతమంది నాయకులు ఇంకా గతాన్ని మర్చిపోవట్లేదు. అలా ఇంకా గతంలో మేము అధికారంలో ఉన్నా అన్న అహంకారంతో ఇంకా ఉంటున్నారు వాళ్ళు కనుక గతంలో కూడా నేను మాట్లాడాను, 2-3 సందర్భాల్లో మాట్లాడాను నేను. వాళ్ళు మరీ ఇదే విధంగా ఉంటే కనుక వారందరికీ ఏ రకమైన తగు పరిష్కారం చేయాలనేది ఆలోచన చేసి పూర్తిగా ప్రతి ఒక్క నాయకుడిని, వైసీపీ నాయకుడిని కూడా ఇంట్లో కూర్చోబెట్టే విధంగానే మేము ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇవాళ అధికారంలో ఈ కూటమి ఉంది, మాపై నమ్మకంతో అవకాశం ఇచ్చారు. మీపై మీరు చేసిన అవినీతి కానీ అడ్డంకులు కానీ అన్నీ చూసి మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టిన పరిస్థితి ప్రజలు. మీరు ఇంకా అదే వరవడిలో అదే పరిస్థితిలో మీరుంటే కనుక దానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నేను
ప్రతి ఒక్క వైసీపీ నాయకులు కూడా ప్రత్యేకంగా చెప్తున్న చైర్పర్సన్ కానీ కౌన్సిలర్లకు కానీ ప్రెసిడెంట్లకు కానీ ఎవరికైనా సరే మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీకు ఏదైనా అవసరం ఉంటే ప్రజల పక్షాన ప్రజల కోసం పనిచేయాలే తప్ప కానీ మీరు మితిమీరిన అహంకారం కనుక చూపిస్తే కనుక ఏ రకమైన చేయడానికన్నా మేము తగ్గం. దయచేసి చెప్తున్న ప్రత్యేకంగా ఇవాళ ప్రజల కోసం పనిచేద్దాం, మనం ఫోటోల కోసం కాదు, ప్రజల పక్షాన ప్రజల కోసం మనం పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగానే ఈ కూటమి మా నాయకులు మా పార్టీ సిద్ధాంతాలు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడికి వచ్చినట్టు సహకరించినట్టు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు.